హర హర మహాదేవ శంభో శంకర. సింహరాశి వారికి ఏప్రిల్ 13 నుంచి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఏప్రిల్ 13 తర్వాత రెండు పెద్ద పెద్ద శుభవార్తలనైతే వింటారు. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది కూడా ఆ దైవమనే చెప్పుకోవచ్చు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఏప్రిల్ 13 నుంచి మీకు అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడి అనుగ్రహం వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగానే కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగానే కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. సింహరాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సుని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వారు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. సింహరాశి వారికి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఏప్రిల్ 13 నుంచి వీరికి కాలం కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది. విద్యార్థులకు వారి కలలు నెరవేరబోతున్నాయి. వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు బాగానే పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. సింహరాశి వారికి టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోతారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. వీరు ఎక్కువగా ఎంజాయ్ చేయటానికే ఇష్టపడతారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎన్నో కోల్పోతారు. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలి అని అనుకుంటారు. సింహరాశి వారికి ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే. ఏప్రిల్ 13 నుంచి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడే మిమ్మల్ని కాపాడాడు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఆదివారం సూర్యాష్టకం చదువుకొని 3 ప్రదక్షిణలు చేయటం వలన మీకు అనుగ్రహం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది.
మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఏప్రిల్ 13 నుంచి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివలన మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. హనుమంతుడి అనుగ్రహం మీపైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇక మీకొచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే మీకు తోడుగా ఉంటారు. సింహరాశి వారు ఈ ఆదివారం ఒక పేపర్ మీద సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు రాసి ఇంట్లో పూజగదిలో పెట్టాలి. ఈ మంత్రానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది. దానివలన మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన నరదృష్టి మొత్తం పోతుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని నీళ్ళల్లో వేయండి. సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలైతే ఖచ్చితంగా వింటారు. సింహరాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయవద్దు. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేయండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. సింహరాశి వారు మీకు వీలైతే ఆవులకు పళ్ళు తినిపించండి. ఆవులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే కొన్ని కోట్ల మంది దేవతలు నివసిస్తారు. దానివలన మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సింహరాశి వారు ఎక్కువగా ఎవరికి ఏ సలహాలు ఇవ్వవద్దు. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎన్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీకొచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే ఆదివారము లేదంటే మంగళవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఈ 2 రోజుల్లో మీరు పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలి అని మీకు కోరికగా ఉంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీ అదృష్ట రంగులు.